నమస్తే అందరికీ. ఈరోజు నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. అంటే నార్మల్‌గా మేము డిస్కషన్స్ అయితే మాట్లాడుతున్నప్పుడు నాకేంటంటే ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా! అప్పుడు ఎక్కువగా మనం ఏంటి పూజల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. పూజలు చేసుకుంటూ ఉంటాం గదా! అప్పుడు నాకు ఏమనిపించిందంటే జనరల్‌గా డిస్కషన్స్ ఎలా వస్తుంటాయంటే పూజ ఇలాగే చేయాలి. లేకపోతే 9 రకాల వంటకాలుండాలి. ఈ పూలతోనే పూజ చేయాలి. ఇటు సైడే దీపం పెట్టాలి. అలా పద్ధతులున్నాయి. కాదనట్లేదు. కాకపోతే తెలిసి తెలియక ఎవరైనా ఒకవేళ వాళ్ళకు తెలియకో లేకపోతే అలా అలా పెట్టేసున్నారనుకుందాం. దానికి వేరే వాళ్ళేమంటారంటే, నువ్వు 3 రకాల పూలతోనే చేశావు. అసలైతే కాదు 9 రకాల పూలతో చేయాలి. 9 రకాల వంటకాలు చేయాలి. దీపం ఇటు సైడ్ పెట్టాలి. నువ్వు అటు సైడ్ పెట్టావు అని లేనిపోని భయాలు వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకేమనిపిస్తుందంటే, అమ్మో! నేనిలా చేసేసానే నాకేమవుతుందో అన్న భయమేస్తూ ఉంటది. అలా కాదు కదా! భగవంతునికి పూజ చేసేటప్పుడు ఫస్ట్ మనకుండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే భక్తి. భక్తితో మనం పూజ చేయాలి. మార్నింగ్ లేసిన తర్వాత ఒక వంటకంతో లేకపోతే ఒక ప్రసాదంతో మనం పూజ చేసుకొని, దీపం అనేది మనలోని అజ్ఞానాన్ని తొలగించే సాధనం. మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. భగవంతుడు ఒక అనంతమైన శక్తి. ఆ శక్తిని మనం ఉన్నాడని నమ్మినప్పుడు మనలో ఉన్న భయాలన్నీ తొలగిపోయి, మన బాధలను వినడానికి ఒక శక్తి ఉంది. మనల్ని కాపాడుతుంది అనే నమ్మకంతోనే పూజ చేస్తాము. అలాంటప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇలాంటి భయాన్ని క్రియేట్ చేస్తే, అసలు పూజ చేసిన వాళ్ళకెలా ఉంటుందండి? అరే! గాలికి దీపం కొండెక్కుతది. అరే! కొండెక్కింది, కొండెక్కింది, కొండెక్కింది. ఏమైపోతుందో, ఏమైపోతుందో. గాలన్నప్పుడు దీపం అన్నప్పుడు గాలొస్తే గాలి గట్టిగా వీస్తే దీపం కొండెక్కుతుంది కదా! దాంట్లో గూడా మళ్ళీ భయాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు భగవంతుడున్నాడనే ఒక నమ్మకంతో, వాళ్ళ కష్టాలు పోతాయనే ఒక నమ్మకంతో పూజ చేస్తున్నప్పుడు, అనవసరమైన భయాల్ని క్రియేట్ చేయడం ఎందుకు? అయినా భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు ఎక్కువగా? వేరే వాళ్ళని మన మాటలతో బాధ పెట్టకుండా, మన న్యాయమైన మార్గంలో నడుస్తూ, ధర్మంగా ఉంటూ, మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక మంచి ఉంటే, దేవుడు కంపల్సరీ మనల్ని కరుణిస్తాడు. అలా కాకుండా మనం పూజలన్నీ చేసుకుంటూ, మన మాటలతో వేరే వాళ్ళని బాధపెడుతూ, వేరే వాళ్ళు చేసిన పనుల్లో తప్పులు వెతుకుతూ, వాళ్ళేదో పూజ చేసుకుంటుంటే, మనం వెళ్లి వాళ్ళని లేనిపోని భయాలు క్రియేట్ చేస్తూ ఉంటే, అలా ఎలా భగవంతుడు కరుణిస్తాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అలా కాదు కదా! ఎవరికి తోచిన విధంలో వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. చేసుకోనివ్వండి. వాళ్ళ పద్ధతులవి. మీ పద్ధతులివి. అంతేకాని అనవసరంగా దాంట్లో తలదూర్చేసి ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అనకూడదు గదా! ఇది ఆల్‌మోస్ట్ అందరూ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న విషయమే అని నేననుకుంటున్నాను. ఎంతమంది ఎక్స్‌పీరియన్స్ చేశారు? ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకెలాంటి మనుషులు తగిలారు? ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.